ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మరి యేసు ప్రభు వారు మరణించడానికి ముందు రోజు ఆయన శిష్యులతో గడిపినటువంటి రాత్రి, దానిని లక్షవారం లేదా గురువారం నాడు మరి అందరూ కూడా జరుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్సిఎం సంఘం వారు దీనిని ప్రత్యేకమైన దినముగా కొనియాడుతూ ఉంటారు. ఎందుచేతనంటే యేసు ప్రభువారు తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళే ముందు శిష్యులను ఏర్పరచుట, అలాగే ఆ పాస్కా విందులో ఇక జరగబోయేటటువంటి రోజులలో ఆ కడరాత్రి భోజనమును మన అందరి కొరకు ఏర్పాటు చేసిన విధానమును మనం ఇందులో తెలుసుకోగలవారమైన మొదటగా యేసు ప్రభువారు శిష్యులను నియమిస్తూ వారిలో వారు తర్కము భేదాభిప్రాయాలు ఉండటం వలన మరి గొప్పవాడైనటువంటి వాడు, గురువుగా ఉండవలసినటువంటి వాడు సేవకుడుగా ఉండాలని వారికి బోధిస్తూ ఆయన వారికి నేర్పుతూ ఉన్నాడు. నూతన ఆజ్ఞను ఇస్తూ మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు చూసినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఎందుకు ఆ రోజు ఆ శిష్యులతో అంటే మనం యోహాను సువార్త 13వ అధ్యాయం కాడ నుంచి 17వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభువారు ఏ విధంగా శిష్యులను జీవించాలి, ఏ విధంగా వారు తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, ఏ రీతిగా ఈ లోకంలో వారు జీవించాలి అనే దానిని వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మరి ఆయన తగ్గించుకున్న విధానము శిష్యుల పాదాలు కడుగుతూ మనకు ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. రెండవదిగా దివ్య సప్రసాదము లేక కడరాత్రి భోజనము, ఈ రెండింటిని గురించి మనము ధ్యానించుకుందాం. ఈ వీడియోలో రెండింటిని గురించి ధ్యానించడానికి సమయం చాలదు కనుక తన్ను తాను తగ్గించుకుని శిష్యులు ఏ విధంగా ఉండాలో ఆయన నేర్పుతున్నటువంటి విధానమును బట్టి మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే యేసు ప్రభువారు శిష్యుల పాదాలను గడగడం మనం ఇందులో చూడవచ్చు. ఎందుకంటే నేను చదివితే సమయం చాలదు కనుక నేను వివరిస్తున్నాను, మీరు చదవవలసిందిగా మనం చేస్తున్నాను. మరి ఇందులో ఇంపార్టెంట్గా మనము చూడవలసినది 4వ వచనం నుంచి, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమును కొట్టుకొనను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కొట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ప్రియులారా, ఆయన ఒక పళ్ళెములో నీళ్లు పోశాడు, వారి యొక్క పాదాలను కడుగుతూ ఆ తువాలు గుడ్డతో ఆ తడిని తుడిచివేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇందును బట్టి మనము తెలుసుకోవలసినది, వారికి మేము గొప్పవారం అంటే మేము గొప్పవారము అనేటువంటి భేదాభిప్రాయాలు వారిలో ఉన్నవి. ప్రియులారా, ఎందుకంటే యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయనకు 70 మంది శిష్యులు ఉన్నారు. ప్రియులారా, లోకా సువార్త 10వ అధ్యాయము 1 నుంచి చూసినట్లయితే 1వ వచనంలో చూసినట్లయితే 75 మంది శిష్యులు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఆయన ఇద్దరిని మరి సువార్త నిమిత్తమై పంపినప్పుడు 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యులు 17లో చూసినట్లయితే 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యులు కూడా యేసు ప్రభువారు చెబుతున్నటువంటి మాటలు ఏ మాటలు? నా రక్తము త్రాగి నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే పరలోక రాజ్యంలో చేరతాడు తప్ప మిగతా వారు ఎవరు చేరరు
అని ఆయన చెబుతున్నటువంటి మాటలను వారు విని ఇది ఎవడు చేయగలడు, ఎవడు పాటించగలడు అని వారు, ఆయన శరీరం అంటే మామూలుగా ఆయన శరీరాన్ని ఇలా తినేయటమే కాబోలు ఎవరు తింటారు? శరీరము చనిపోయినటువంటి సవాళ్ళను కానీ లేదా బ్రతికి ఉన్నటువంటి వారు కానీ తినేటటువంటి వారు తినకూడదు కదా అనేటువంటి వారి ఉద్దేశము. కానీ ప్రభువారు తాను ఏ విధంగా శరీరముగా ఆయన శరీర రక్తాలను మనకు ఏ విధంగా ఇస్తున్నాడో వారు కడ వరకు లేరు కనుక వారికి తెలియలేదు ప్రియులారా. మధ్యలోనే వారు వెళ్ళిపోయారు కనుక ఆయన శరీరం ఎలా తినగలదుము, ఎలాగా త్రాగగలదుము అని చెప్పి వెళ్ళిపోయారు. అందుకనే అది మనం చూడవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము 54, ముఖ్యంగా 60-66 వచనాలు చూసినట్లయితే యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వారితో అంటున్నాడు, నా శరీరము నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి పాత్రులవుతారు అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఈయన శరీరం ఎలా తింటాము, ఈయన మాటలు కఠినంగా ఉన్నాయి అని అనుకుని వారు వెళ్ళిపోయి ఇక మరలా ఎప్పుడు కూడా ఆయన వెంబడించలేదు. 70 మంది శిష్యులలో పోయి 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు ప్రియులారా. ఈ 12 మంది శిష్యులకు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మీరు సువార్త చేయాలి అనుకున్నవాడు ఏ విధంగా జీవించాలనేదని వారికి నేర్పిస్తూ ఉన్నాడు. వారిలో భేదాభిప్రాయాలు ఈ 12 మందిలో కూడా ముగ్గురిని మాత్రమే ఆయన వెంటబెట్టుకుని ఎటైనా వెళ్ళేవాడు. అంటే ముగ్గురు ప్రధాన శిష్యులు. ఆ ముగ్గురు ప్రధాన శిష్యులు ఎవరంటే యాకోబు, యోహాను, పేతురు గారు. యోహాను, యాకోబు కూడా ఇద్దరు కూడా జబదయి కుమారులు ప్రియులారు. వారిద్దరూ అన్నదమ్ములే. అయితే వీరిలో కూడా ఈ ముగ్గురులో కూడా యేసు ప్రభు వారేమో పేతురును నీ సంఘమును ఈ బండ మీద నేను కడతాను అని, పరలోక రాజ్యం తాళం చెవులు నీకు ఇస్తాను అని పేతురు గారితో మనం అన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ప్రియులారా. యేసు ప్రభు వారికి పెద్ద శిష్యుడుగా, మరి ప్రధాన శిష్యుడుగా పేతురు గారు ఉన్నారని చెప్పి అనుకొని వారు భావించి మేమే గొప్పవారిగా ఉండాలని వారు ఆయనకు చెబుతూ ఉన్నారు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 35 నుంచి మనం చూసినట్లయితే 35 వచనం చూసినట్లయితే, జబదయి కుమారులైన యాకోబును, యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన నేనేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి ప్రియులారా. అంటే పేతురు గారు కూర్చోవలసి వస్తుంది, పేతురు గారు ప్రధానాధిపత్యం అవుతుంది. కానీ మా ఇద్దరిలోనే ఉండాలి, కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు, మేమిద్దరం ఉండాలి అనేది వారు ఆయన్ను అడిగిన విధానం చూచి ఆయన ఈ విధంగా గొప్పవాడిగా ఉండాలి అంటే తగ్గించుకునే మనస్తత్వం ఉండాలని వారికి బోధిస్తూ ఆయన వారికి చూపిస్తూ ఉన్నాడు ఆదర్శవంతంగా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములు చూసినట్లయితే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్తున్నాను. పరలోకము రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చితను. నీవు భూమి యందు దేని బంధించుదో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఇందును బట్టి ఈ ప్రధాన శిష్యులైనటువంటి ముగ్గురులోనే మిగతా ఇద్దరిలో కూడా ద్వేషము, అసూయ వారిలో ఉండి మేమే ప్రధానాధిపత్యంగా ఉండాలి అని వారి ఇద్దరు అన్నదమ్ములను కూడా చెరువైపును కూర్చుంటూ పెట్టుకోమని అడుగుతున్నాడు ప్రియులారా. అందుకనే మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో, మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయం ధర్ముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. ప్రియులారా, ఎంతగా ఈయన శిష్యుల పాదాలను కడగటానికి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన యొక్క స్థితి, వీరి యొక్క స్థితి, శిష్యుల యొక్క స్థితి, పేతురును
యాహాను యాకోబులు కూడా జాలర్లే ప్రియులారా. వారు గొప్పవారేమి కాదు, వారు సమాన వృత్తులు కలిగి ఉన్నటువంటి వారే. కానీ వారిలో వారే గొప్పవారిగా తాము హెచ్చించుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు ఎంత గొప్పవాడు, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అనేది ఒకసారి మనం కూడా ఆలోచించినట్లయితే ఆయన ఎటువంటి స్థితి కలిగినటువంటి వాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము కొన్ని వచనాలు చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 4 నుంచి 8 వచనాలు చూసినట్లయితే, నేను ఆత్మవశుడనైతిని. 2వ వచనం, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉన్నను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడైనడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మకతరము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించుండను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లును, ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులను. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును. ఆ చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండినవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభువునకు స్తుతులు స్తుతులు స్తోత్రాలని వారు ఆరాధిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇంకా యెషయా గ్రంథము మరి 6వ అధ్యాయము 1 నుంచి మనము చూసినట్లయితే, ప్రభువు ఆసీనుడై అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనను. ఆయనకు పైగా శరాపులు నిలిచుండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు 2టితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నవి అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను అని చెప్పి. ప్రియులరా, దేవుని యొక్క పరలోక రాజ్యములో ఒక సింహాసనం వేయబడి ఉన్నది. ఆ సింహాసనం కెరూబులు అనేటువంటి దేవదూతల యొక్క రెక్కల మీద వేయబడి ఉన్నవి. ఆ సింహాసనము చుట్టూ కూడా ఇంద్రధనుసును పోలి ఉన్నటువంటి దానిని ఆ సింహాసనం చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి ఆ సింహాసనము ఈ కెరూబులు అనేటువంటి దూతల రెక్కల మీద వేయబడి ఉంది. మరి ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు వస్తూ ఉన్నవి. మరి అలాగే ఆ సింహాసనము పైన సెరూపులు అనేటువంటి దేవదూతలు సింహాసనము పైన ఉన్నారు. అంటే సింహాసనము మధ్యలో వేయబడి ఉంది, దాని మీద దేవదూతల రెక్కల మీద ఉంది. ఆ పైన సెరూపులు అనేటువంటి దేవదూతలు ఉన్నారు. మరి చుట్టూ కూడా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, మరియు నేను చూడగా సింహాసనమును, ఆ జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉన్నది. కోట్ల కొలది దేవదూతలు ఆ సింహాసనము చుట్టూ ఆవరించి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకనే 1వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో మీకాయా ప్రవక్త ఆ దర్శనంలో చూచాడంట. ప్రభువు సింహాసీనుడై ఉండగా, యెహోవా సింహాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండట నేను చూచితిని. ఆయన సైన్యముగా చెప్పబడుతుంది ఈ పరలోక దూతలు. ఆయన చుట్టూ ఉన్నారు, ఆయన పైగా ఉన్నారు. ఆ దేవదూతలు
కోట్ల కొలదిగా ఉన్నారు. వారందరూ ఈ 24 పెద్దలు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు, పరిశుద్ధుడు 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 అని. ఇంకా మనము చూసినట్లయితే అపోస్తల కార్యాలు స్టెఫన్ కూడా దాన్ని చూచాడు ప్రియులారా. స్టెఫన్ కూడా చూసినప్పుడు మరి దేవదూతలందరూ కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అపోస్తల కార్యాలు మనం చూసినట్లయితే స్టెఫను ఆ పరలోక రాజ్యంలో దేవుడు సింహాసీనుడై ఉండగా చూసినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అంతటి గొప్ప దేవుడు, ఎంతటి గొప్ప దేవుడు అంటే ఆయన సీనాయి కొండ మీదకు వచ్చినప్పుడు వేవేల పరిశుద్ధుల సమూహముతో వచ్చినట్లుగా చూడవచ్చు. సమూహముల మధ్య నుండి ఆయన వచ్చినానని చెప్పబడుతుంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 2వ వచనము. మొదటి వచనం ఉంటుంది. దైవజనుడైన మోషే మృతుమద్దకు మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధం ఇది. అతడు ఇట్లనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండపైకి ప్రవేశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడి పార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచూ ఉండెను. ప్రియులరా, ఆయన సీనాయి కొండ పైకి వచ్చినప్పుడు ఈ విధముగా వేవేల పరిశుద్ధుల సమూహముతో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి అంతటి గొప్ప దేవుడు, అంతమంది కోట్ల కొలదిగా పరిచారకులు ఉన్నటువంటి దేవుడు, పరిచారకులు దేవదూత. మనం అమెరికా వారు మరి ఒక దేవదూతను షూట్ చేసిన అంటే ఫోటో తీసి పంపినటువంటి విధానమును మనం చూసినట్లయితే, వారు చెప్పినటువంటి విధానమును మనం చూసినట్లయితే, ఒక్కో దేవదూత 80 అడుగుల ఎత్తు కలిగి ఉండి రెక్కలు 50 అడుగుల వెడల్పు కలిగి ఉన్నట్లుగా ఒక్కో దేవదూత చెప్పబడుతుంది. అందుకనే అషూరు సైన్యాన్ని ఒక్క దూత 185,000 మందిని సంహరించినట్లుగా అంతటి బలవంతులైనటువంటి దేవదూతలు కోట్ల కొలదిగా ఆయన దగ్గర ఉన్నారు పరిచర్య చేయటానికి. ఆయన ఎంత గొప్ప దేవుడు మనం ఒకసారి చూసినట్లయితే, నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడు చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను ఇచ్చాను. ఆయన దేవుని వ్రేలుతో రాశాడు, రాతి పలకలు కూడా దేవుడే చేశాడు. అవి మోషే చేతికి ఇచ్చాడు 10 ఆజ్ఞలను. ఇచ్చినప్పుడు మోషే ఏం చేశాడంటే, వాటిని కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు ఇజ్రాయేలీలందరూ మరి దూడను చేసుకొని వారు ఆరాధిస్తున్నప్పుడు ఆ పలకలను 2 బదలగొట్టినట్లుగా మనం చూడవచ్చు. నిర్గమకాండం 34వ అధ్యాయము 1 నుంచి మనము క్రింది వచనాల వరకు చూసినట్లయితే, పదిహేనవ వచనము 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము 15వ వచనము. మోషే శాసనము గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినది, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడినవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. మరి మనము చూచినప్పుడు 19వ వచనం, అతడు పాలెమునకు సమీపింపగా దూడను వారు నాట్యమాడుట చూచాను. అందుకు మోషే కోపంతో మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లోనున్న ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఇక్కడ మోషే దేవుడు వ్రాసిచ్చినటువంటి, దేవుడు తయారు చేశాడు రాతి పలకలను, దేవుడు చేతితో వ్రాశాడు. ఆ వ్రాసినటువంటి పలకలను మోషే బ్రద్దలగొట్టాడు ప్రియులారా. అయితే నిర్గమకాండం 34వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, మరలా మోషే ఆ సంఘటనలన్నా మనం చూసాం. మళ్ళా మోషే రెండవసారి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ఆజ్ఞలను మరలా వ్రాయటానికి వెళ్ళినప్పుడు
మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను అని చెప్పాడు ప్రియులారా. మరలా మోషే వెళ్ళాడు, అటువంటి రాతి పలకలనే మరలా తయారు చేసుకెళ్ళాడు. అప్పుడు నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనము, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతో ఇజ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ వాక్యాలను రాసుకోమంటున్నాడు. దేవుని చేవ్రేలు కాదండి, మోషే వ్రాసినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 3వ వచనం, కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసము చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేతపట్టుకుని కొండ ఎక్కి తిని, అలాగే కొండ ఎక్కి వాటిని నేను చేసిన 5వ వచనము, నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని, యెహోవా ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచితిని. మరి ఈ విధంగా మరి ఆయన చెప్పినటువంటి మాటలను 10 ఆజ్ఞలను మోషే వ్రాశాడు. మోషే వ్రాసుకున్నాడు, దేవుడు రాయలేదండి, మోషే రాసుకున్నాడు. మోషేయే రాతి పలకను తయారు చేశాడు. ముందు తయారు చేసినటువంటి రాతి పలకలు దేవుడు తయారు చేశాడు, దేవుడు చేవ్రాతతో వ్రాశాడు. కానీ రెండవసారి వ్రాసినటువంటి పలకలను మోషే వ్రాశాడు. మోషే తయారు చేసినటువంటి రాతి పలకలు అవి. ఆ పలకల మీద దేవుని యొక్క వాక్యాలను రాశాడు, 10 ఆజ్ఞలను రాశాడు. రాసి ఆ పలకలకు ఉంచటానికి, రాతి పలకలను ఉంచటానికి ఒక మందసాన్ని తయారు చేయమన్నాడు. ఆ మందసాన్ని తయారు చేసి ఆ మందసమును సంరక్షించడానికి ఆ మందసము తయారు చేసి ఆ మందసములో ఈ 2 రాతి పలకలను పెట్టమన్నాడు. పెట్టమని దాన్ని ఒక చోట పెట్టి దానికి సేవ చేయటానికి, మోషే వ్రాసినటువంటి రాతి పలకల మీద దేవుని వాక్యం రాయబడి ఉంది. ఆ రాతి పలకలకు సేవ చేయటానికి మరి అహరోను కుమారులను పిలిచినట్లుగా నిర్గమకాండము 28వ అధ్యాయము, ఇవన్నీ కూడా మీరు చదివితే మీకు తెలుస్తుంది ప్రియులారా. 28వ అధ్యాయము, నిర్గమకాండం 28వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే అహరోను అతని కుమారులను ఆ రాతి పలకలకు సేవ చేయటానికి, తొడవటానికి కానీ మరి ధూపం వేయటానికి కానీ వారిని యాజకులుగా ఎన్నుకున్నారు. ఇక్కడ ఉన్నవి రాతి పలకలు మాత్రమే. ఆ సేవ చేసేటప్పుడు వారు ఎంత పవిత్రంగా చేయాలి అనేదాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ వచనాలన్నీ మనం చూసినట్లయితే తెలియబడుతుంది. దాంట్లో ధూపం వేయటానికట నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనములో, మరియు దీపము నిత్యము ఉంచినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలేవల నూనె తేవలనని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపింపము అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది ప్రియులారా. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చక్కబరుచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు యెహోవా నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వచనములో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపిచందమును గంధపు చెక్కను ఈ పరిమళ ద్రవ్యమును స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని ధూపం వేయాలని చెబుతూ ఉన్నాడు. ఈ విధముగా 2 రాతి పలకలు ఉంచబడినటువంటి మందసం దగ్గరికి వెళ్ళటానికి అహరోను వారి యొక్క కుమారులు కూడా పరిశుద్ధ వస్త్రములను తాల్చి పరిశుద్ధముగా దాని దగ్గరికి వెళ్ళి ధూపం వేయాలి ప్రియులారా. పరిశుద్ధమైనటువంటి అగ్ని అంటే దేవుడు పుట్టించినటువంటి అగ్ని ద్వారాగాను ఆ అగ్ని ఎప్పుడూ మండుచు ఉండే రకంగా వీరు అహరోను కుమారులు చూచుకోవాలి. ఆ ధూపం వేసేటప్పుడు ఆ నిప్పు కనకలను ఎప్పుడు కూడా కొన్ని కట్టెలు వేసి ఎప్పుడు కూడా మండుచు ఉండాలి. దానిలో దేవుని శక్తి చేత అది ఒకసారి మండించబడింది.
ఆ మండించబడినటువంటి దానిని ఆర్పివేయకుండా కట్టెలను వేస్తూ నిప్పులను ఉంచాలని, ఆ నిప్పులను తీసుకొని ధూపం వేయాలి. ఈ సుగంధ ద్రవ్యాలు చెప్పడం చూసారా, పరిమళ ద్రవ్యములు, జటామాంసి, గోపుచంద్రమును, గంధపు చెక్కను, ఈ పరిమళ ద్రవ్యములను, స్వచ్ఛమైన సాంబ్రాణిని అనేటువంటి చెప్పినటువంటి ఈ పరిమళ ద్రవ్యాలతోటి ఆయన ధూపం వేయాలి ప్రియుల. ఆ నిప్పులను తప్ప వేరే నిప్పులు వేయకూడదు. కానీ లేవీ కాండము 10వ అధ్యాయము 1వ వచనములు చూసినట్లయితే అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపాత్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇక్కడ అహరోను కుమారులు దేవుడు చెప్పినటువంటి అగ్ని కాకుండా వేరొక అగ్నిని తీసుకువచ్చి వారు ధూపం వేశారు ప్రియులారా. అందువలన వారిని మరణించారు. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను మీరినటువంటి వారు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోవటానికి గల కారణం ఏంటంటే అక్కడ దేవుని యొక్క మందసం ఉంది. దేవుని యొక్క మందసం అంటే దేవుడు అందులో ఉన్నట్టు. దేవుడు అందులో ఉన్నాడంటే దేవుడు సమస్తం అందులో లేడు. ఆ అందులో ఉన్నటువంటివి రాతి పలకలు. ఆ రాతి పలకల మీద అది కూడా మోషే తయారు చేసినటువంటి రాతి పలకలు. మోషే వ్రాసుకున్నట్టు చేవ్రాత మాత్రమే. ఆ చేవ్రాత ఉంచినటువంటి ఆ రాతి పలకలు ఉంచినటువంటి ఆ మందసము దగ్గరికి ప్రధాన యాజకుడు కానీ యాజకులుగా ఉన్నటువంటి వారు కానీ పరిశుద్ధముగా లేకుండా అపవిత్రముగా వారు ఏ చిన్న కార్యము చేసినా కానీ అక్కడికక్కడ మరణించినటువంటి సంఘటనను మనం చూడవచ్చు ప్రియులారా. మరి ఇటువంటి కోపము కలిగినటువంటి దేవుడు కేవలము రాళ్ల మీద చెక్కబడినటువంటి వాక్యాలు ఉన్నటువంటి రాతి పలకల దగ్గరకు ధూపం వేయటానికి వెళ్ళినటువంటి వాడు అపవిత్రముగా వెళ్ళినట్లయితే చంపేసినటువంటి దేవుడు కోటాను కోట్ల దేవదూతలు మధ్య ఉండి ఆ సింహాసనం మీద ఉన్నప్పుడు ఈ కోట్లాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతూ ఉన్నటువంటి దేవుడు స్వయముగా ఆయన చేతులతో పాపాత్ములైనటువంటి ఎన్నో పాపకార్యాలు చేసినటువంటి వారి కాళ్ళను కడుగుతూ ఉన్నాడు ప్రియులారా. ఎటువంటి దేవుడు! ఆయన వాక్యము ఉన్న చోటికి, ఆయన మాట చున్న చోటికి మనుషుడెవడు కూడా, అపవిత్రుడైన వాడెవడు కూడా వెళితే చనిపోయినటువంటి చంపేసినటువంటి దేవుడు, అంత రోషము కలిగినటువంటి దేవుడు, అంత పవిత్రమైనటువంటి దేవుడు అపవిత్రుల కాళ్ళు కడుగుతూ ఉన్నాడు. అంటే ఎంతగా తగ్గించబడ్డాడు అంటే దేవుని సేవ చేసేవారు, క్రైస్తవులు అనబడినట్టు వారు ఎంతగా తగ్గించుకోవాలని ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారు. ఎందుకంటే ఆయన ఎంతటి ఘనతను వదులుకున్నాడు. వదులుకోవటం కాదు, ఎటువంటి వారి కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఎటువంటి వారిని మరలా సేవకులుగా, శిష్యులుగా ఆయన ఎంచుకుంటున్నాడు. ఎంత రోషము కలిగినటువంటి దేవుడు! ఎటువంటి వారిని సేవకులుగా, ఏ చిన్న తప్పు చేసిన వారిని దరిదాపులకు రాకుండా అగ్నితో కాల్చివేయబడినటువంటి వారిని కాల్చివేసినటువంటి దేవుడు స్వయముగా తన చేతులతో వారి యొక్క కాళ్ళను కడుగుతున్నాడంటే మనము ఏ విధంగా తగ్గించుకునేటువంటి మనస్తత్వము కలిగి ఉండాలనేది నీకు నాకు నేర్పుతున్నాడు. ఈరోజు దైవ సేవకులు ఏ విధంగా తాము హెచ్చించుకుంటున్నారు, ఒకరినొకరు ప్రేమ లేకుండా ఉంటున్నారు, మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. క్రైస్తవులు ఏ విధంగా ఉంటున్నారు, ప్రార్థనకు ఆలస్యంగా వచ్చినా కానీ వారికి కుర్చీ లేదని వెళ్ళిపోతున్నటువంటి విశ్వాసమును తామేదో గనులు అని చెప్పి
అవమానం కలిగిందని వెళ్ళిపోతున్నటువంటి దైవ సేవకులు, వారిని స్టేజ్ పైకి పిలవలేదని మరి కోపగించుతున్నటువంటి వారు, ప్రేమ లేనటువంటి వారు, ద్వేషించుకుంటున్న వారు ఎంతోమందిని మనం చూస్తున్నాము. క్రైస్తవుడు అనేటువంటి వాడు దేవుని పరిచర్య చేసేవాడు కానీ, దేవుణ్ణి ఆరాధించే మనము కానీ ఎంత తగ్గింపు మనస్తత్వం కలిగి మనము జీవించాలనే దానిని మనము ఆలోచించాలి ప్రియులారా. ఏదైనా దైవ సేవకుడు, సంఘంలోని సభ్యులను ఏదైనా చిన్న మాట అంటే మనము నాకేదో అవమానం కలిగిందని, నేనేదో గొప్పవాడినని భావించుకుని మనస్పర్ధలతో విడిపోతున్నటువంటి సంఘాలను మనం ఈరోజు చూస్తున్నాం. కానీ దేవాది దేవుడు తగ్గించుకున్నటువంటి విధానమును బట్టి మనం ఏపాటి వారము ఒకసారి ఆలోచిస్తే మనము తగ్గించుకోవలసినటువంటి స్థితి ఏ రీతిగా ఉందో నీకు నాకు అర్థమవుతుందో ప్రియులారా. అందును బట్టి తగ్గింపు మనస్తత్వమును మనం కలిగి ఉండాలని ఈరోజు దేవుడు నీకు నాకు బోధిస్తున్నాడు. మరి ఒక వీడియోలో కడరాత్రి భోజనం గురించి తెలుసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.